బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని మంత్రి సీతక్క కలవనున్నారు. ఇవాళ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి సీతక్క వెళ్లనున్నారు. మేడారం జాతరకు కేసీఆర్ ను ఆహ్వానించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని మంత్రి సీతక్క కలవనున్నారు. ఇవాళ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి సీతక్క వెళ్లనున్నారు. మేడారం జాతరకు కేసీఆర్ ని ఆహ్వానించనున్నారు. రైట్ టికెట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే మంత్రి సీతక్క కలవబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు శాలిని మరి కాసేపట్లో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి మంత్రి సీతక్క వెళ్లనున్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని సీతక్క కలవనున్నారు. మేడారం జాతరకు కేసీఆర్ ని ఆహ్వానించేందుకు ఆమె అక్కడికి వెళ్తారు. కేసీఆర్ ని ఆహ్వానిస్తారు. సో అంతే ఇక ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన కూడా కాసేపు కూర్చొని మాట్లాడే అవకాశం ఉంటుందని మనకి విశ్వసనీయ సమాచారం. అయితే మేడారం జాతరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేసింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని ఎమ్మెల్యేలందరినీ కూడా మంత్రి సీతక్క, ఎందుకంటే వరంగల్ మంత్రిగా సీతక్క ఉన్నారు కాబట్టి సో ఇక మేడారం జాతరకి ఆమె స్వయంగా అందరినీ ఆహ్వానిస్తుంది. దానిలో భాగంగా ప్రతిపక్ష పార్టీ నాయకులందరినీ కూడా మంత్రి సీతక్క ఆహ్వానం పలుకుతుంది. సో ఇక ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి గులాబీ దళపతి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని మేడారం జాతరకు ఆహ్వానిస్తామని ఇంతకు ముందే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దానిలో భాగంగా మంత్రి సీతక్క ఈ రోజు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి అక్కడ కేసీఆర్ ని కలిసి 15 నిమిషాల పాటు మాట్లాడి కేసీఆర్ కు ఆహ్వాన పత్రికని సీతక్క అందజేయనున్నారు. దాని తర్వాత ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన కూడా సీతక్కతో కేసీఆర్ మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పార్టీలకు ఖచ్చితంగా సీతక్క అందరితో కలివిడిగా ఉంటుంది కాబట్టి సో అందుకు దాదాపుగా దాదాపు ఎక్కువ అంశాలు కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలన్నీ కూడా ఓవరాల్ గా జరిగే అవకాశం ఉంటున్నట్టు కూడా మనకైతే సమాచారం. కాబట్టి ఆమె మధ్యాహ్నం అలా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. కాబట్టి ఈసారి మేడారం జాతరని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. దానిలో భాగంగానే అందరికీ పార్టీలు ఖచ్చితంగా అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటున్నారు. సో ఇక ఈ రోజు ప్రతిపక్ష నేత కేసీఆర్ ని ఆహ్వానించేందుకు మరి కాసేపట్లో సీతక్క హైదరాబాద్ నుంచి ఎర్రవల్లికి వెళ్తారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.